ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమస్కారం మిత్రులారా, నిజపురాంజలికి స్వాగతం. గత ఎపిసోడ్లో పుత్రమోహంతో కురువంశ నాశనానికి కారణమైన అంధరాజు ధృతరాష్ట్రుడి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన తమ్ముడు అన్నకు బదులుగా రాజ్యాన్ని ఏలినవాడు, ఒక శాపం కారణంగా రాజ్యాన్ని త్యజించినవాడు మరియు మహాభారత కథానాయకులైన పాండవులకు తండ్రి అయిన పాండురాజు పాత్రను విశ్లేషిద్దాం. ఆయన జీవితంలోని కీర్తి, తప్పిదం మరియు త్యాగం గురించి తెలుసుకుందాం. పాండురాజు కూడా కురువంశంలో విచిత్రవీర్యుడి క్షేత్రంలో వ్యాస మహర్షి ద్వారా నియోగ పద్ధతిలో జన్మించాడు. ఆయన తల్లి రాణి అంబాలిక. వ్యాసుడి ఉగ్రరూపాన్ని చూసిన అంబాలిక భయంతో రక్తం లేకుండా పాలిపోయింది అంటే పాండువర్ణంగా మారింది అని అర్థం. తల్లి యొక్క ఆ భీతి ఆమె గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావం చూపింది. దాని ఫలితమే పుట్టుకతో పాండువర్ణంగా జన్మించిన పాండురాజు. మిత్రులారా, మహాభారతం అనే ఈ గొప్ప ఇతిహాసంలోని పాత్రలన్నీ ఏదో ఒక విశిష్టతతో కూడినవి. ఇందులోని చాలా వరకు పాత్రలు దేవతా అంశాలతో జన్మిస్తే మరికొన్ని పాత్రలు అసురాంశాలతో జన్మించాయి. అదే క్రమంలో పాండురాజు కూడా ఒక విశిష్టమైన దేవతా అంశతో జన్మించారు. పాండురాజు స్వయంగా మరుత్తుల అంశ. అసలు ఈ మరుత్తులు ఎవరు అనే దాని గురించి మనం ఒక ప్రత్యేకమైన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ప్రస్తుతానికి మీకు ఒక అవగాహన కలగడం కోసం ఇక్కడ ఒక చిన్న వివరణ. మరుత్తులు అంటే ఎవరు? పురాణాల ప్రకారం మరుత్తులు వాయుదేవుడికి సంబంధించిన గణదేవతలు. వీరు కశ్యప ప్రజాపతి మరియు దితి దంపతులకు జన్మించిన వారు. వీరు అత్యంత వేగానికి, పరాక్రమానికి మరియు బలమైన తుఫానులకు ప్రతిరూపాలు. వీరు దేవరాజైన ఇంద్రుడికి అత్యంత సన్నిహితులు మరియు యుద్ధంలో ఇంద్రుడికి సహాయకులుగా ఉండేవారు. పాండురాజు మరుత్తుల అంశతో జన్మించడం వల్లే ఆయన యుద్ధ విద్యలో అంతటి ప్రతిభను, పరాక్రమాన్ని ప్రదర్శించగలిగారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ధృతరాష్ట్రుడిలా పాండురాజుకు ప్రత్యేకమైన పూర్వజన్మ వృత్తాంతం వ్యాసభారతంలో స్పష్టంగా చెప్పబడలేదు. ఆయన పాత్ర, ఆయన కీర్తి మరియు విషాదం ఈ జన్మలో ఆయన తీసుకున్న నిర్ణయాలు మరియు ఎదుర్కొన్న శాపంపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. ఇక పాండురాజు జీవితం గురించి చెప్పుకోవాలంటే, ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది కిందవ మహర్షి ఇచ్చిన ఆ ఘోరమైన శాపం. ఒకసారి పాండురాజు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు అక్కడ జింకల రూపం ఉన్న కిందవ మహర్షిని మరియు ఆయన భార్యను చూశారు. వారు జంతువులే అని భ్రమపడిన పాండురాజు వారిపై బాణం వదిలారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మహర్షి తీవ్ర ఆగ్రహంతో, రాజా, నన్ను ఏ స్థితిలో అయితే సంహరించావో నీవు కూడా నీ భార్యలతో కలవాలని ప్రయత్నించిన మరుక్షణమే మరణిస్తావు అని శపించారు. ఈ ఒక్క శాపమే ఆయనను రాజభోగాలకు దూరం చేసి అడవుల పాలు చేసింది. మరి సంతానం ఎలా కలిగింది? ఆ శాపం కారణంగా పాండురాజు సంతానాన్ని పొందలేని స్థితిలో పడిపోయారు. కానీ అప్పుడే ఆయన భార్య కుంతికి పూర్వం దుర్వాస మహర్షి ప్రసాదించిన వరం అండగా నిలిచింది. ఏ దేవతనైనా ఆహ్వానించి వారి ద్వారా సంతానాన్ని పొందే ఆ దివ్య మంత్రం సహాయంతోనే పాండవుల జననం సాధ్యమైంది. మృత్యువు వెన్నాడుతున్నా ఆ వరం వల్లే కురువంశం నిలబడింది. మహాభారత కథలో పాండురాజు పాత్ర అత్యంత కీలకమైనది. అన్న ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో పాండురాజే హస్తినాపురానికి రాజయ్యాడు. ఆయన తన పరాక్రమంతో దిగ్విజయయాత్ర చేసి కురు సామ్రాజ్యాన్ని విస్తరించి అపారమైన సంపదను తీసుకొచ్చిన పరాక్రమవంతుడైన రాజు. ఆయన కేవలం వీరుడే కాదు, గొప్ప ధర్మనిరతుడు. కిందమ మహర్షి నుండి శాపం పొందిన వెంటనే తన తప్పుకు పశ్చాత్తాపపడి రాజ్య సుఖాలను, సింహాసనాన్ని త్యజించి తన ఇద్దరు భార్యలు కుంతి, మాద్రితో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఇది ఆయన ధర్మనిరతికి, బాధ్యతకు నిదర్శనం. అంతేకాకుండా పాండవుల తండ్రిగా ఆయన పాత్ర అద్వితీయం. శాపం వల్ల సంతానం కోసం తపించి కుంతిని ఒప్పించి ఆమె మంత్రశక్తి ద్వారా యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు మరియు అశ్వినీ దేవతల అంశతో 5 కుమారులకు అంటే యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులకు తండ్రి అయ్యాడు. కానీ విధి వైపరీత్యం ఆయనను వదల్లేదు. ఒక వసంతకాలంలో ప్రకృతి అందానికి, మాద్రి సౌందర్యానికి మోహితుడై మహర్షి ఇచ్చిన శాపాన్ని మరిచి ఆమెతో సంగమించటానికి ప్రయత్నించి తక్షణమే మరణించాడు. మిత్రులారా, పాండురాజు జీవితం
కేవలం ఒక కథ మాత్రమే కాదు. అది మనకు కొన్ని ముఖ్యమైన జీవిత పాఠాలను అందిస్తుంది. మొదటిది శనికావేశం యొక్క పరిణామం. పరీక్షిత్తు మహారాజులాగే పాండురాజు కథ కూడా ఒక క్షణం అనాలోచితంగా ఆవేశంతో చేసిన పని జీవితాన్న నాశనం చేస్తుందో మనల్ని హెచ్చరిస్తుంది. వేటలోని ఉత్సాహంలో ఆయన చేసిన ఆ చిన్న తప్పు ఆయన రాజ్యాన్ని, సుఖమయమైన జీవితాన్ని హరించింది. రెండవది పశ్చాత్తాపం మరియు బాధ్యత. ఇక్కడ పాండురాజు ప్రత్యేకత కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడిలా తన తప్పులను సమర్థించుకోకుండా పాండురాజు తన తప్పును మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. దానికి శిక్షగా తక్షణమే రాజ్యాన్ని త్యజించి పశ్చాత్తాపంతో అడవికి వెళ్ళిపోయాడు. తప్పు చేసినప్పుడు సాకులు వెతకకుండా దాని బాధ్యతను స్వీకరించడం ఎంత ముఖ్యమో ఆయన పాత్ర మనకు చూపిస్తుంది. చివరిగా కోరికల అదుపు. ఎంతటి గొప్ప జ్ఞాని అయినా, ఎంతటి నియమవంతుడైనా ఒక్క క్షణం ఇంద్రియ సుఖాల కోరికను అదుపు చేసుకోకపోతే అది వినాశనానికి దారితీస్తుందని ఆయన మరణం మనకు నిరంతరం గుర్తు చేస్తుంది. అత్యంత శక్తివంతుడైన రాజు కూడా విధి ముందు, తన బలహీనతల ముందు ఎలా ఓడిపోయాడో చెప్పడమే పాండురాజు జీవిత చరిత్రలోని సారాంశం. ఒక గొప్ప రాజుగా కీర్తిని, ఒక చిన్న తప్పు వల్ల శాపాన్ని, పశ్చాత్తాపంతో వనవాసాన్ని, మరియు చివరికి పాండవులకు తండ్రిగా సార్థకతను పొందిన పాండురాజు పాత్ర మహాభారతంలోని ఒక సంక్లిష్టమైన విషాదగాథ. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు, రహస్యాలను తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త కథతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సత్యాన్ని అన్వేషించండి. హరే కృష్ణ.